పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు సబ్ జైలు దగ్గర వైసీపీ పార్టీ నాయకుడు సైకో జగన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరితమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు, అమాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపారని చెప్పి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ సైకో జగన్ రెడ్డి. నాయన పెద్ద ముత్తైదువు జగన్ రెడ్డి, నీకు కళ్ళు కనపడతా ఉన్నాయో లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో బూతులోకి దూరి ఈవీఎం మిషన్ పగలగొట్టి దానికి అడ్డు వచ్చిన అక్కడున్న ఏజెంట్లని తలకాయలు పగలగొట్టి పారిపోయిన అట్లాంటి పనికి మాలిన నాయకుడిని హత్యాయత్నం కేసుల మీద కాక అతనికి సన్మానించి శాలువాలు కప్పి కిరీటాలు పెట్టాలా? ఆ నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గుడి పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద గొంతు కోసిన దిక్కులేని ఆ నియోజకవర్గం అక్కడ పరిపాలించిన ఈ దుర్మార్గుడిని జైలుకు పంపితే నువ్వు మీడియా ముందుకు వచ్చి కథలు చెబుతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు శరం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మా తరఫున గొంతు ఎత్తడానికి కూడా నువ్వు పనికిరావని చెప్పి నిన్ను మూలన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి నిన్ను మేము హెచ్చరిస్తా ఉన్నాం.